ఇక చంటి చెంచలమ్మ కేశవకి బొకే బహుమతిగా ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించండి అని చెప్తూ ఉండగా, ఎందుకు ఈ ఆశీర్వాదం అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది. మన ఇంట్లో పెద్ద పండగ జరగబోతుంది అని చెప్తూ ఉండగా, ఏం పండగ అని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో చంటి, అమ్మా నాన్న పెళ్లి రోజు రాబోతుంది, మరి అంత పెద్ద పండగని మనందరం జరుపుకోవాలి కదా, మీ పెళ్లి రోజుని జరుపుకోవాలని మాకు ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు. దాంతో నివేద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత చంటి సైకిల్ మీద వెళ్తూ ఉండగా సింధూరు వెళ్ళి, ఏమండి అని పిలిచి, అత్తయ్య మామయ్యకి మనం ఏదైనా బహుమతి ఇద్దాం అని చెప్తూ ఉండగా, ఇద్దాం, ఏం బహుమతి ఇద్దామండి అని చంటి అడుగుతూ ఉంటాడు. నా తాళి పెరిగిపోయినప్పుడు అత్తయ్య తన తాళి తీసి అది నా మెల్లో కట్టమని మీకు ఇచ్చారు, అందుకని అత్తయ్యకి మనం తాళిని బహుమతిగా ఇద్దాం అని చెప్తూ ఉంటుంది. అవునా, మరి ఇప్పుడు అంత డబ్బు లేదే అని చంటి అంటూ ఉంటాడు. అంతలో నివేద వీళ్ళ మాటలు విని చాలా కోపంగా, తాళి బహుమతి ఇస్తారా, ఎలా ఇస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది.